మంచిది. వాక్యం చూసుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయము. ఆదికాండము 12వ అధ్యాయము 4, 5 వచనాలు చదువుకుందాం. ఆదికాండం 12వ అధ్యాయము 4, 5 వచనములు చదువుకుందాం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. అబ్రాము తన భార్య అయిన శారయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారు ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రింగల ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మరి ఈ సాయంకాల సమయమున మరి నాయన స్త్రీల మీటింగ్ లో మేము చేరవచ్చుకై మీరు మాకు ఇచ్చినటువంటి తరుణమును బట్టి కూడా మీకు వందనం. నిలబడుతున్న మీద ఆశ్రయాలను ఎగురాలను మీ ఆప్త నింపండి. దేవా, మీకు నోటి బురగాను వాడుకుంటామని మీరు అడుగుచుంటున్నాను. వాకి ధ్యానించబోచుంటుండగా తండ్రి అయినా మీకు మెల్లని స్వరంతో మీరు మాతో మాట్లాడుతూ రమ్మని కూడా అడుగుచు. దేవా, కావాల్సినటువంటి మెలకులను కూడా మీరు అనుగ్రహింప చేయమని కూడా అడుగుచు. రావాల్సిన వారిని కూడా మీరే నడిపించమని కూడా అడుగుచు. యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి ఇక్కడ మనం చూసుకుంటా వస్తే ఈ యొక్క ఆదికాండము 12వ అధ్యాయములో ఒక స్త్రీని గురించి రాయబడతా వచ్చింది. ఎవరు ఆ స్త్రీ అనంటే అబ్రాము భార్య అయినటువంటి శారాయి గురించి ఇక్కడ రాయబడతా వచ్చింది. మరి ఈమె బైబిల్లో రాయబడినటువంటి స్త్రీలలో ఈమె మనకు విశ్వాసులకు తల్లిగా మరి ఈమెను మనము ఇక్కడ చూసుకుంటా వస్తాం అనమాట. అయితే ఈ దినము ఇక్కడ వచ్చేసి మరి ఈ యొక్క శారా తన యొక్క జీవితంలో తన దేవునికి ఎలా మరి జీవిస్తా వచ్చింది, మరి తన యొక్క కుటుంబంలో ఆమె ఏ విధంగా ఉంటా వచ్చింది అనేది మనము ఇక్కడ ధ్యానించుకుంటా వస్తాం. ఆదికాండము 12వ అధ్యాయం 4, 5 వచనములు. అలాగనే మరి 1 పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకయున్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. మరి ఇక్కడ మనం చూసుకుంటా వస్తే మరి ఈ యొక్క శారా తన యొక్క జీవితంలో ఎలా ఉంటా వచ్చింది అనంటే మరి తన దేవునికి అలాగనే తను వివాహం చేసుకున్నటువంటి తన భర్తకు కూడా ఆమె మరి లోబడి విధేయత కలిగి జీవిస్తా వచ్చింది. మరి తన మరి భర్తను కూడా ఆమె మరి మాట్లాడేటప్పుడు పిలిచేటప్పుడు కూడా ఎంతో మరి ప్రదముగా ఆమె మరి పిలుస్తా వచ్చింది అనమాట. మరి మన జీవితంలో మనము కూడా మొట్టమొదటిగా మనము దేవునికి లోబడి దేవునికి విధేయత కలిగి మనము జీవిస్తా రావాలన్నమాట. దేవునికి మనము విధేయత కలిగి జీవిస్తే, ఆయన మనల్ని పిలిచినటువంటి పిలుపుకు మనం విధేయత కలిగి లోబడి జీవిస్తే మన జీవితంలో దేవుడు కూడా మనకు ఎన్నో ఆశీర్వాదాలను కూడా ఆయన మనకు ఇచ్చేవాడుగా ఉంటాడనమాట. మరి ఏమి ఆశీర్వాదాలు? దేవుని పిలుపునకు మనము మరి లోబడి విధేయత కలిగి జీవించడం ద్వారా మన జీవితంలో ఏమి కలుగుతుంది అనంటే, మొదటిగా మరి దేవుని సన్నిధానకు వచ్చినప్పుడు మరి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క మాటను విని దానికి దేవుడు మనం పిలిచినటువంటి ఆ యొక్క పిలుపుకు, ఆ దేవుని మాటకు మనము ఎంతో నమ్మకంతో మరి విధేయత చూపించే వారికి మరి అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఆయన అనుగ్రహించేవాడుగా ఉంటాడు. మనం కూడా మరి దేవుని పిలుపునకు విధేయత చూపించి మరి నమ్మకము కలిగి జీవిస్తా ఉంటే దేవుడు మనకు కూడా మన యొక్క జీవితంలో మరి ఆశీర్వాదాలను మెండుగా ఇచ్చేటువంటి వారుగా ఉంటారు. మరి ఏం ఆశీర్వాదాలు అనంటే మరి మొదటిది వచ్చేసి సమస్త జనముల కంటే మరి హెచ్చిస్తాడు. అలాగనే మనల్ని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నతమైనటువంటి స్థానంలో ఆయన మనల్ని నిలబెడతా వస్తాడు. మరి దేవుని పిలుపునకు ఆయన ఆజ్ఞలకు మనం విధేయత చూపించి ఆయన దృష్టిలో మనము విలువగర వారంగాను యథార్థంగాను మనం జీవిస్తా వస్తే
దేవుడు మనల్ని ఉన్నతమైనటువంటి స్థానంలో మరి నిలవబెట్టేవారుగా ఉన్నారు. రండి మరి వాక్యం మరి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1-2 వచనములలో ఈ విధంగా రాయబడతా వచ్చింది. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీయు నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. మరి ఇక్కడ ఏం రాయబడతా వచ్చింది అనంటే, మనం చూసుకుంటా వస్తే మరి ఈ యొక్క శారా కూడా దేవుని పిలుపునకు విధేయత చూపించి ఆమె జీవిస్తా వచ్చింది. తద్వారానే ఆమె కూడా మరి కలిగి అందరికి మరి భూమి మీద ఉన్నటువంటి జనములకు, విశ్వాసులకు ఆమె తల్లిగా చేయబడతా వచ్చింది. దేవుడు ఆమెను కూడా ఉన్నతమైనటువంటి స్థానంలో ఆమెని దేవుడు నిలవబెడతా వచ్చినాడు. అలాగనే మనం కూడా శారా వలె మనం కూడా దేవుని మాటకు విధేయత చూపించి ఆయన పిలిచినటువంటి పిలుపునకు మరి మనం విధేయత చూపించి జీవిస్తే మరి దేవుడు కూడా మనల్ని కూడా హెచ్చిస్తానని కూడా ఆయన చెప్తా ఉన్నాడు. ఇక్కడ మరి మనం చూసుకుంటా వస్తే యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన మనకిచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞలను అలాగనే మరి ఆజ్ఞాపించినటువంటి మాటలన్నిటిని కూడా మనము వాటి అనుసరించి నడుచుకుంటే ఖచ్చితంగా దేవుడు ఏం చెప్తా ఉన్నాడు అనంటే ఈ యొక్క దీవెనలన్నీ కూడా మనకు ప్రాప్తించబడతాయి. మరి దేవుడు మనల్ని ఆశీర్వదించాలి, మనము కూడా ఆశీర్వదింపబడినటువంటి వారంగా ఉండాలి అనంటే మరి మన జీవితంలో మరి మొట్టమొదటిగా మనము చేయవలసినటువంటి పని ఏంటిది అనంటే మరి ఆయన మాట వినాలి. ఆయన మాట విని ఆ యొక్క మాట ఏదైతే దేవుడు మనకి చెప్తా ఉంటున్నాడో, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఏమైతే ఉంటున్నాయో వాటిని అనుసరించి వాటి ప్రకారముగా మనం జీవిస్తే ఆయన మనల్ని ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి వారందరికంటేను మన సరౌండింగ్స్ లో మనం ఎరిగినటువంటి మన నైబర్స్, మన మరి రిలేటివ్స్ వీరందరి మధ్యలో దేవుడు మనల్ని అత్యధికంగా హెచ్చిస్తానని కూడా చెప్తా ఉన్నాడు అనమాట. రెండవదిగా వచ్చేసి మరి మనము చేసేటువంటి ప్రతి పని, కుటుంబంలో పని కావచ్చు, లేదా మనము చేసేటువంటి ఒక బిజినెస్ కానీ ఏదైనా కానీ ప్రతి పనిలో ఆయన మనకు ఆశీర్వాదమును ఇస్తాడు అని కూడా చెప్తా ఉందన్నమాట. రెండవదిగా వచ్చేసి ప్రతి పనిలో మనకు ఆశీర్వాదము దేవుడు ఇస్తానని కూడా చెప్తా ఉంటున్నాడు అనమాట. మరి దేవుని ఆశీర్వాదం అనేది మనకు ఉండాలి. మన సొంతంగా మనం ఏమి చేసినాం కూడా అవన్నీ ఒక దినమున అవి మరి వ్యర్థం అయిపోతాయి. దేవుని చిత్తమును తెలుసుకొని ఆయన మాట ప్రకారముగా మనము జీవిస్తే అప్పుడు మనకు దేవుని యొక్క ఆశీర్వాదం అనేది కూడా తప్పకుండా మన జీవితంలో మనకు ఉంటుందన్నమాట. అందుకే మరి పనికి అనగా మరి బిజినెస్ చేసేవారు కావని, లేదంటే ఒక ఉద్యోగం చేసేవారు కానీ దేవుని చిత్తమును తెలుసుకొని దాని ప్రకారముగా మనము వెళ్తా రావాలి. దేవుని మొట్టమొదటి స్థానము దేవునికి మనము ఇస్తా రావాలి. అప్పుడే ఏమవుతుంది అనంటే మనము చేసేటువంటి పనిలో మనకు ఆశీర్వాదం అనేది వస్తుందన్నమాట. ఇక్కడ వీరు కూడా ఈ యొక్క అబ్రాము, శారా కూడా మరి తను చేసేటువంటి పని, తను మరి ఎక్కడ ఉన్నప్పటికి కూడా దేవుని మాట ఆమె వింటా వచ్చింది. ఎప్పుడు అంటే వారు ఉన్నటువంటి ప్లేస్ ను విడిచి ఇంకో ప్లేస్ కి మరి దేవుడు పొమ్మని చెప్పినప్పుడు ఆయన మరి మాటకు వారు లోబడతా వచ్చినారు. ఆ యొక్క పిలుపును వారు మరి వింటా వచ్చినారు, దాని ప్రకారం వారు జీవిస్తా వచ్చినారు. అప్పుడే వారి యొక్క జీవితంలో వారు కూడా మరి దేవుడు చూపించినటువంటి ప్లేస్ కి వారు వెళ్ళినప్పుడు, పొమ్మన్న స్థలమునకు వారు వెళ్ళినప్పుడు వారి జీవితంలో వారికి ఆశీర్వాదం అనేది కూడా వారు పొందుకుంటా వచ్చినారు, నెమ్మదిని కూడా వారు పొందుకుంటా వచ్చినారు. మనము కూడా దేవుడు పొమ్మన్న స్థలమునకు వెళ్ళినప్పుడు, దేవుడు చెప్పిన మాట మనం వింటా వచ్చినప్పుడు, మనం చేసేటువంటి పనిలో, మన కుటుంబంలో మనము చేసేటువంటి ప్రతి పనిలో కూడా, ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రతి ఒక్కరి పనిలో కూడా, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆయన ఆశీర్వాదమును ఇస్తానని కూడా ఆయన చెప్తా ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 8వ వచనంలో నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. మరి దేవుని మాట విన్నప్పుడు మనకు కూడా ఈ విధమైనటువంటి
ఆశీర్వాదములు ఆయన ఇస్తానని కూడా చెప్తా ఉన్నాడు. మూడవదిగా వచ్చేసి శత్రువుల పైన విజయము మరియు సంపూర్ణ రక్షణ. శత్రువుల పైన విజయం. ఎవరైతే దేవునికి విధేయత కలిగి జీవిస్తారు, దేవునికి విధేయత చూపించి జీవిస్తా ఉంటారో వారి పక్షాన దేవుడే పోరాడతానంటున్నాడు. వారికి విరోధముగా లేచేటువంటి వారి పైన, వారు చేసేటువంటి పనులలో ఎవరైతే లేని నిందలు వారి మీద మోపి వారిని కృంగదీయాలని చూస్తారో అప్పుడు దేవుని బిడ్డలుగా ఉంటున్నటువంటి వారి విషయంలో దేవుడే నిలవబడి మరి వారి పక్షాన నిలవబడి ఆయన వారి యొక్క శత్రువులతో ఆయన మరి పోరాడి విజయం ఇస్తానని కూడా చెప్తా ఉన్నాడు అనమాట. ఇక్కడ మరి మనం చూసుకుంటా వస్తే రెండవ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 15వ వచనం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 15వ వచనం. యూదావారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగించును. ఇంకా మరి 16-17 వచనములలో వారు జీజు అని ఎక్కుడు మార్గంన వచ్చేదరు. మీరు ఎరువేలు అరణ్యం ముందరనున్న వాగు కొన దగ్గర వారిని కనుగొందురు. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదావారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంతులు తీర్చి నిలబడుడి. మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి. రేపు వారి మీదికి పోవుడి, యెహోవా మీతో కూడా నుండును. ఎప్పుడైతే మనం దేవుని మాట విని జీవిస్తా వస్తామో మరి మనము చేసేటువంటి పనులలో, మనము చేసేటువంటి ఆ యొక్క యుద్ధములు అంటే మన జీవితంలో మనకు వచ్చేటువంటి ఆ యొక్క శ్రమలు, శోధనలు, పరిస్థితులు మనకి అనానుకూలంగా మారినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే ఆయన మనతో కూడా ఉండి మనం చేయవలసినటువంటి ఆ యొక్క యుద్ధమును ఆయనే చేస్తాను అని కూడా చెప్తా వస్తుంటున్నాడు. అలాగనే మరి ఆ యొక్క పరిస్థితులు, మరి సిచ్యువేషన్స్ అన్ని కూడా మరి మనకు ఆపోజిట్ గా అయినప్పుడు, అనానుకూల పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు, కుటుంబంలో ఎంతో మరి కష్టకాలంలో ఉన్నప్పుడు, ఇతరులు మన మీద లేనిపోని నిందలు వేసినప్పుడు, మనము చేయని తప్పులకు మరి మనము నిందను అనుభవిస్తున్నప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు దగ్గర మరి మనం గుజాడుకుంటా వస్తే అప్పుడు దేవుడు తప్పకుండా మన పక్షాన్ని నిలబడి ఆయన మరి కార్యమును జరిగిస్తానని కూడా చెప్తా ఉన్నాడు. ఎప్పుడు అనంటే మరి మనము ఆయన మాట విని దేవుని పిలుపుకు విధేయత కలిగి జీవిస్తే తప్పకుండా ఆయన మన పక్షాన్ని నిలబడి యుద్ధమును జరిగిస్తా ఉన్నాడు. ఎందుకొరకు అనంటే ఆయన పిలుపుకు విధేయత కలిగి జీవించే వారితో దేవుడు ఉంటానని కూడా చెప్తా వస్తున్నాడు. ఎవరితో అయితే దేవుడు ఉంటాడో వారి యొక్క జీవితంలో వారు తలపెట్టేటువంటి ప్రతి పనిలో తప్పకుండా ఆయన విజయాన్ని ఇస్తానని కూడా చెప్తా ఉన్నాడు. కాబట్టి మనము కూడా ప్రతిదినము మరి మన సొంత ప్రయత్నములు కాకుండా దేవుని మాట విని దేవుని యొక్క సహాయమును మరి పొందుకొని దేవుని చిత్తమును తెలుసుకొని మనము జీవిస్తే దేవుడు మనతో ఉంటాడు. కాబట్టి మనకు కూడా మనం చేసేటువంటి ప్రతి పనిలో మనకు విజయం అనేది కూడా వస్తుంది. మరి శత్రువు ఎంతగానో మనల్ని కృంగదీయాలనుకున్నప్పుడు, శత్రువు మనల్ని కృంగదీసేటువంటి పరిస్థితులు మన జీవితంలో వచ్చినప్పుడు ఆయన తప్పకుండా మరి విజయాన్ని ఇస్తానని కూడా చెప్తా ఉన్నాడు అనమాట. మరి మూడవదిగా వచ్చేసి గొప్ప జనముగా మార్చబడుటకు ఆయన ఇతరులకు మనల్ని ఆశీర్వాదకరంగా చేస్తానని కూడా చెప్తా ఉన్నాడు. ఇతరులకు మరి మన జీవితంలో అలాగే మన యొక్క కుటుంబంలో మనకు తెలిసినటువంటి ఆ యొక్క రిలేటివ్స్ కానీ లేదంటే నైబర్హుడ్ అంటే ఇరుగు పొరుగు వారి మధ్యలో మరి ఇటువంటి వారందరి మధ్యలో కానీ వారిలో కాకుండా ఇతరులకు కూడా అంటే కొత్తగా మనకు పరిచయమైనటువంటి వారితో కూడా దేవుడు మనల్ని ఎలా ఉంచుతాడు అని అంటే మన ద్వారా వారికి మరి ఆశీర్వాదాలు నెమ్మది వచ్చేటట్లుగా దేవుడు మనల్ని ఆశీర్వాదకరముగా మారుస్తానని కూడా చెప్తా ఉన్నాడు. మరి ఇట్లా చూసుకుంటా వస్తే ఎక్కడ ఉంది ఎందువలన అనంటే మరి మనము ఆయన మాట విని ఆయన మాటకు మరి లోబడి జీవిస్తా ఉన్నాము కాబట్టి దేవుడు తప్పకుండా మన యొక్క జీవితంలో మన పక్షాన నిలబడి
మనల్ని ఇతరులకు ఆశీర్వాదకరముగా మారుస్తానని కూడా దేవుడు మరి మాట ఇస్తా ఉంటున్నాడు అనమాట. మరి ఈ విధంగా శారా కూడా తన యొక్క జీవితంలో తన వారిని, తన ఇంటి వారిని, తను యొక్క బంధువులను, తన తల్లిదండ్రులను అందరిని కూడా విడిచిపెట్టి వచ్చుటకు ఆమె సిద్ధపడతా వచ్చింది. ప్రభు కొరకు, యెహోవా చెప్పినటువంటి మాట కొరకు ఆమె ఎదురు మాట చెప్పలేదు. దేవుడు చెప్పింది మాట ఏదైనప్పటికీ కూడా, ఎక్కడికి పొమ్మన్నప్పటికీ కూడా, ఎటువంటి పరిస్థితి అయినా, ఏ ఊరు అయినా, ఏ ప్రాంతం అయినా కానీ ఆమె నిలబడతా వచ్చింది, సిద్ధముగా ఉంటా వచ్చింది. దేవుడు చెప్పమన్నటువంటి మాటలను కూడా వారు చెప్తా వచ్చినారు. శారా ఏ విధంగానైతే పరిస్థితులన్నిటికి కూడా ఆమె నిలబడతా వచ్చిందో, అలానే మనము కూడా మన యొక్క జీవితంలో దేవుడు చెప్పినటువంటి మాటలకు, పరిస్థితులు దేవుడు ఏ విధంగా చెప్తే వాటన్నిటికి కూడా మనం మరి లోబడి జీవించినప్పుడు మనల్ని దేవుడు ఆశీర్వాదకరముగా మారుస్తానని కూడా ఆయన చెప్తా ఉన్నాడు. గొప్ప జనముగా చేస్తానని కూడా చెప్తా ఉన్నాడు. దేవుని కొరకు మనం మనకు కలిగి ఉన్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి, అన్నిటిని కూడా మరి దేవుని కంటే నాకు ఏది కూడా ఎక్కువ కాదు అని చెప్పి మనం అన్నిటినీ విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వస్తే, ప్రభు తప్పకుండా మనల్ని జ్ఞాపకం చేసుకొని ఒక దినాన మనల్ని ఒక గొప్ప జనముగా ఆయన మారుస్తాను అని చెప్పి కూడా, అంతగా హెచ్చిస్తాను, అంతగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని చెప్పి కూడా ఆయన వాగ్దానం చేస్తా ఉన్నాడు. కాబట్టి మనము కూడా ప్రభు చెప్పినప్పుడు, ప్రభు వెళ్ళమన్నటువంటి ప్రదేశములకు, ప్రభు పిలిచినప్పుడు ఆ యొక్క మాటలకు, దేవుని యొక్క ఆజ్ఞకు మనం లోబడి వెళ్తా వస్తే ఎటువంటి పరిస్థితి కానీ, అది మందిరంలో పరిచర్యల విషయంలో కావచ్చు, కుటుంబంలో పిల్లల్ని పెంచే విషయంలో కావచ్చు, మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనం తలపెట్టేటువంటి ఆ యొక్క కార్యములు, మనం చేసేటువంటి ఉద్యోగ విషయంలో, అన్నిటి విషయములలో మనము దేవుని చిత్తమును తెలుసుకొని దేవుడు చెప్పిన మాటనే మనం చేస్తా వస్తే దేవుడు తప్పకుండా మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన ఏదైతే వద్దు అని చెప్తాడో వాటినన్నిటిని కూడా మనం విడిచిపెట్టి ప్రభు వైపు చూస్తూ మరి ముందుకు మనం నడుచుకుంటా వెళ్తే, ఆయనతో కూడా మరి మనము మన యొక్క జీవిత యాత్రలో మరి నడుస్తా వస్తే దేవుడు తప్పకుండా ఒక దినాన మరి మనము పోగొట్టుకున్న వాటన్నిటిని కూడా తిరిగి అనుగ్రహిస్తాను అని కూడా ఆయన చెప్తా ఉన్నాడు అనమాట. శారా కూడా తన జీవితంలో మరి వెళ్ళమన్నటువంటి ప్రదేశములకు, పొమ్మన్నటువంటి ఆ యొక్క దేశములకు అన్నిటికి కూడా ఆమె తన భర్తతో కూడా వెళ్తా వచ్చింది. రివర్స్ మాట్లాడలేదు, ఎదురు చెప్పలేదు, అన్నిటికీ ఆమె లోబడతా వచ్చింది. పరిస్థితులు ఎన్ని అయినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా ఎదుర్కొని నిలబడేటువంటి ఆ యొక్క కృపను ప్రభు దగ్గర ఆమె వేడుకుంటా వచ్చింది. అందుకొరకే దేవుడు ఆమెను ఈనాడు మరి విశ్వాసులకు తల్లిగా చేస్తా వచ్చినాడు. ఆమె జీవితంలో చూస్తా వస్తే ఎంతో మరి పిల్లలు లేని సందర్భంలో ఎంతో బాధలను కూడా ఆమె పొందుకుంటా వచ్చినప్పుడు ప్రభు కూడా ఆమెను జ్ఞాపకం, ఆమె యొక్క మరి పరిస్థితిని కూడా ఆయన జ్ఞాపకం తెచ్చుకుంటా వచ్చినాడు. ఈనాడు మరి ఒక కుమారునే కాకుండా మరి విశ్వాసులకు అందరికీ తల్లిగా ఆమెను చేస్తా వచ్చినాడు. మరి మన జీవితంలో మనం కూడా ఆ విధంగా చేయబడాలి అని అంటే అన్నిటికీ లోబడి జీవిస్తా రావాలా, విధేయత అనేది మనము చూపిస్తా రావాలా. కాబట్టి ఒబీడియన్స్ ఈజ్ ద వెరీ బెస్ట్ వే అని చెప్పి కూడా చెప్తా వచ్చింది. చిన్న సండే క్లాస్ పిల్లలకి పాట కూడా ఉందన్నమాట. ఒబీడియన్స్ అనేది ఎంతో అవసరం. అది ఎటువంటి వారైనప్పటికీ కూడా, చిన్న బిడ్డ మొదలుకొని పెద్ద వారికి అయినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో, దేవుని విషయంలో పెద్దలైన వారికి, దేవునికి మనము విధేయత చూపించి జీవిస్తా రావాలా. విధేయత, లోబడడం అనేది కూడా ఎంతో అవసరం. అలా జీవిస్తే దేవుడు మనల్ని తప్పకుండా ఆయన జ్ఞాపకం తెచ్చుకుంటాడు. ఆరవదిగా వచ్చేసి దేవుని యొక్క సహవాసాన్ని ఆయన మనకు ఇచ్చేటువంటి వారుగా ఆయన మనకు ఉంటా ఉన్నారు. దేవునితో మనము మరి ప్రతిదినము ఉండేటువంటి గొప్ప ధన్యతను కూడా ఆయన ఇస్తానని కూడా చెప్తా ఉన్నాడు అనమాట. ఇంకా ఇప్పుడు దేవుని సహవాసమును, మరి దేవుని యొక్క ప్రేమను, నిత్య జీవమును, అంటే మరి నిత్యము జీవం అంటే ఈ రోజు ఉండి రేపు పోయేది కాదు, ఇది కొత్త జీవం అనమాట. ఈ యొక్క కొత్త జీవమును ఆయన మనకు ఇస్తానని కూడా చెప్తా ఉన్నాడు. ఇతరులకు లేనటువంటి గొప్ప ధన్యత మరి దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క సహవాసమును,
ఆయన మనకు అలాగనే తన యొక్క నిత్య జీవమును కూడా ఇస్తానని కూడా చెప్తా వస్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతు. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. ఇక్కడ మరి దేవుని యొక్క మాటను మనము వింటే 28వ వచనంలో, నేను వెళ్ళి మీ వద్దకు వచ్చేది, మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా, తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించినట్లా నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషింతురు. మరి ఆయన చెప్పినటువంటి మాటను మనం వింటా వస్తే 21లో కూడా, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకొందునని చెప్పాను. ప్రభు యొక్క మాట విన్నవారు ఆయనను ప్రేమిస్తారు. మరి ప్రభు మాట వినే వారిని ఆయన ప్రేమిస్తాడు, ఇంకా వారితో సహవాసము చేస్తాను అని కూడా ఆయన చెప్తా ఉన్నాడు. ఇక్కడ మరి రాయబడినట్లుగా ప్రభు యెహోవా దేవుడు అలాగనే తండ్రి వారిద్దరు కూడా మరి మనం ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క మాటలను మనం వింటా వస్తామో, వాటి ప్రకారం మనం జీవిస్తా వస్తామో, వారు మనల్ని ప్రేమించి మనం చేసేటువంటి మనతో సహవాసం చేసి మన యొక్క ప్రతి మన జీవితంలో డైలీ మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడా వారు మనకు తోడుగా నుండి విజయాన్ని అనుగ్రహిస్తామని కూడా ఆయన చెప్తా ఉన్నారు అన్నమాట. ఇంకా గొప్ప ధన్యత ఏంటిదంటే, దేవుడే మనతో సహవాసము చేస్తాను అనేటువంటి గొప్ప నిత్య నిబంధన కూడా మనకు ఆయన చేస్తా ఉన్నాడు అనమాట. అంటే ఒకరు మనతో సహవాసం చేయాలి అని అంటే మనలో ఎన్నో క్వాలిటీస్ వారు చూస్తారు. వీరు మంచిగా ఉన్నారా, వీరి క్యారెక్టర్ బాగుందా, వీరి మాటలు బాగున్నాయా, ఈ లోకంలో చేసేటువంటి సహవాసంలో మరి వీరి దగ్గర డబ్బు ఉందా, ఈ విధంగా ఒక స్టేటస్ ఉందా, వీరిలో సొసైటీలో మంచి ఏ రకరకాలు వారు ఆలోచిస్తారు అనమాట. ఎప్పుడైతే మరి ఈవెన్ దేవునిలో ఆత్మీయ జీవితంలో మన యొక్క దేవునితో మనం మరి దేవుని యొక్క మాటను మనం వింటే అప్పుడు దేవుడే మనతో సహవాసం చేస్తాడు. అయితే దేవుడు మనతో సహవాసం చేసేటప్పుడు ఇవన్నీ కూడా ఆయన చూడడు. కేవలము ఆయన మాట మనం వింటున్నామా లేదా, ఆయన పిలుపునకు మనం ఆయన మనల్ని పిలిచినటువంటి పిలుపునకు మనం విధేయత కలిగి జీవిస్తున్నామా లేదా అనేది మాత్రమే ఆయన చూస్తాడు. అప్పుడే దేవుడు మనతో నిత్యము ప్రతిరోజు తప్పకుండా ఆయన మనతో సహవాసమును చేస్తాడు. అప్పుడే మన జీవితంలో మనకు కూడా మేలు కలుగుతుంది అనమాట. యోబు 21వ అధ్యాయము, ఆయనతో సహవాసం చేస్తే మన జీవితంలో మనకేం కలుగుతుంది అనంటే, యోబు 22వ అధ్యాయము 21వ వచనం, ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. దేవుడు మనతో సహవాసం చేసినప్పుడు, మనకు దేవునితో సహవాసం ఉన్నప్పుడు మన జీవితంలో మనకు సమాధానం కలుగుతుంది, అలాగున మేలు కూడా కలుగుతుంది అనమాట. అంటే మరి కేవలం సహవాసం చేస్తేనే మనకు సమాధానము మేలు కూడా దొరుకుతాయి అని అంటే, మరి ఎంతో మంది ఇటువంటి వాటి కొరకు ఎంతో ప్రయాసపడతా ఉంటారు. మరి సమాధానం దొరకక మరి జీవితంలో నెమ్మది లేక ఎంతగానో కుటుంబిట్టాడుతూ ఉంటారు. మరి ఎంత ఒక రూపాయి కూడా మనం వెచ్చించాల్సిన అవసరం లేదు, మరి ఎంతోగానో మరి క్రయం చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. కేవలం ఆయన మాట విని ఆయన మనల్ని పిలిచినటువంటి పిలుపునకు మనం విధేయత కలిగి జీవిస్తే, ఆయనతో మనము సహవాసము చేస్తే మన జీవితంలో మనకి సమాధానము దొరుకుతుంది, అలాగనే మేలు కూడా దొరుకుతుంది ఆయన మనకు చెప్తా ఉన్నారు అనమాట. మరి బైబిల్లో దేవునితో సహవాసం చేసినటువంటి వారు ఎవరు అనంటే, మరి మొదటిగా చూసుకుంటే అబ్రహాము దేవునితో సహవాసం చేస్తా వచ్చినాడు. అలాగనే శారా కూడా దేవునితో సహవాసం చేస్తా వచ్చింది. కనుకనే వారు విశ్వాసులకు తండ్రి, విశ్వాసులకు తల్లి అని చెప్పి వారిని కూడా చెప్పుకుంటా వస్తా ఉన్నారనమాట. అలాగనే మరి ఇంకా మరి మనం చూసుకుంటా వస్తే భక్తులు చాలా మంది బైబిల్లో రాయబడతా వచ్చిన వారి పేర్లు
వారు కూడా దేవునితో ఎక్కువగా సహవాసమును చేస్తా వచ్చినారు. స్త్రీలను చూసుకుంటా వస్తే మరి ఆ మరియా మరియా కూడా యేసు ప్రభుతో ఆమె సహవాసమును ఎక్కువగా చేస్తా వచ్చింది. ఇంకా మరి చూసుకుంటా వస్తే బైబిల్లో రాయబడినటువంటి స్త్రీలు ప్రవక్తులు ఆ వారి యొక్క జీవితంలో వారు వచ్చేటువంటి పరిస్థితులన్నిటిని కూడా ఎదుర్కొని శత్రు సైతాను పైన ఆ యొక్క యుద్ధంలో కూడా వారు విజయంను పొందుకుంటా వచ్చినారు. గల కారణం ఏంటిది అని అంటే మరి దేవునితో వారు సహవాసమును చేయుట ద్వారా, దేవుని పిలుపునకు వారు విధేయత చూపించి జీవించుట ద్వారా వారి యొక్క జీవితంలో వారు మరి విజయాన్ని పొందుకుంటా వచ్చినారు. అంతేకాకుండా నిత్య జీవమును కూడా వారు పొందుకుంటా వచ్చినారు అనమాట. మనం కూడా మన యొక్క జీవితంలో ఈ విధంగా ప్రభు యొక్క మాటకు మనం లోబడి ప్రభు పిలిచినటువంటి పిలుపునకు మనం విధేయత కలిగి జీవిస్తా వస్తే ఆయన మనతో సహవాసం చేస్తాడు. అలాగే మన జీవితంలో మనకి మరి సమాధానం దొరుకుతుంది. సమస్త జనములందరికంటే వాళ్ళందరికంటే మనల్ని ఆయన గొప్ప ఉన్నత స్థానంలో కూడా ఆయన నిలవబెడతాడు. గొప్ప ఆశీర్వాదమును కూడా ఆయన ఇస్తానని కూడా సెలవిస్తా ఉన్నాడు అనమాట. ఆ విధంగా మనం కూడా జీవించుటకు ప్రభు మనకి సహాయము చేయునుగా.